ఈ మధ్యకాలంలో న్యూస్లో చాలా ఎక్కువ సార్లు వచ్చింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ 3 సిలబస్ల్లో కూడా ఈ టాపిక్ ఉంది. అంటే మీరు కరెక్ట్గా చూస్తే కనుక ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని, పర్యావరణ ప్రభావ అంచనా అంటారు దాన్ని. దానికి సంబంధించినటువంటి టాపిక్ 1. 2, కరెంట్ అఫైర్స్లో ఈ మధ్యకాలంలో కనుక మీరు చూస్తే చాలా ఎక్కువగా వస్తున్నటువంటి అంశాలు పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు. ఇది రెండో విషయం. 3, మీరు గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, అలాగే యూపీఎస్సీ లేదా ఇతర ఎగ్జామ్స్ కావచ్చు, ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది. అంటే ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి, దీంతో పాటు పర్యావరణాన్ని కలుపుతున్నాడు. సో ఈ 3 కంటెక్స్ట్లో కనుక మీరు చూసుకుంటే ఇటువంటి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇది 3వది. సో అందుకు ఈ టాపిక్ని చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే పర్యావరణ సున్నిత ప్రాంతాలు. ఏంటి పర్యావరణ సున్నిత ప్రాంతాలు? మనందరం కూడా సున్నితమైన వ్యక్తులమే. సో పర్యావరణం కూడా అంతకన్నా సున్నితమైంది. అందుకే మనం పర్యావరణంలోంచి, ప్రకృతిలోంచి వచ్చినాము. సో ఈ కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చింది న్యూస్లో? అసలు ఈఎస్జెడ్ అంటే ఏంటి? దీని తాలూకా డిమార్కేషన్ అండ్ బౌండరీస్ ఉంటాయి. అంటే మనకి ఈ మధ్యకాలంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శేషాచలం అడవులను కూడా సున్నిత ప్రాంతాలుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే దాని తాలూకా ఇంపార్టెన్స్ అనొచ్చు, ప్రాముఖ్యత, ఇవన్నీ ఏంటి? యాక్టివిటీస్ పర్మిటెడ్ అంటే ఎకో సెన్సిటివ్ జోన్స్కి సంబంధించి, ఈ పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తారు, కొన్ని కార్యకలాపాలని నిషేధిస్తారు, కొన్ని కార్యకలాపాలని రెగ్యులేట్ అంటే నియంత్రిస్తారు. నిషేధము, నియంత్రణ, మూడో విషయం ఏదైతే చెప్పినానో యాక్టివిటీస్ పర్మిటెడ్ అంటే ఏ కార్యకలాపాలని అందులో చేయొచ్చు. ఈ 3 విషయాలు చూడాలి. అలాగే యాక్టివిటీస్ ప్రొహిబిటెడ్ అండ్ రెగ్యులేటెడ్ ఇప్పుడే చెప్పాను. చివరిలో క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ముందుగా అసలు ఈ అంశాన్ని కనుక మీరు చూస్తే ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య కాలంలో ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎమిడ్ ప్రొటెస్ట్ కేరళ టు సీక్ మోడిఫికేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎకో సెన్సిటివ్ జోన్ డైరెక్టివ్. అంటే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే దేశంలో ఉన్నటువంటి చాలా అటవీ ప్రాంతాలు, వన్యప్రాణి ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం మాట్లాడితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఇట్లాంటివి కొన్ని విని ఉంటారు మీరు, వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఇవన్నీ. అలాగే ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. సో ఈ చట్టాల్లో కనుక మీరు చూస్తే ఇన్ జనరల్గా మనకి ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో రక్షిత ప్రాంతాలు అని ఇవ్వడం జరిగింది. దాన్నే ఇంగ్లీష్లో ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటారు. ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే జాతీయ పార్కులు, నేషనల్ పార్కులు కానీ, వైల్డ్ లైఫ్ శాంచురీలు కానీ, జూలు కానీ, ఇవన్నీ కూడా రక్షిత ప్రాంతాలుగా పరిగణిస్తాం. ఈ రక్షిత ప్రాంతాల చుట్టూ ఉన్నటువంటి కనీసం 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఏ రకమైన కార్యకలాపాలు చేయకండి అంటూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా కేరళలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల ప్రజలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కేరళ ప్రభుత్వం కూడా దానికి మద్దతు పలికింది. అయితే ఈ అంశంలో మనల్ని అడగబోయేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అంటే ముఖ్యంగా ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు ఇష్యూడ్ ఇట్స్ ఆర్డర్, ఫార్మర్స్ ఇన్ కేరళ హ్యావ్ బీన్ ప్రొటెస్టింగ్ డిమాండింగ్ దట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ బీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ప్రపోజ్డ్ బఫర్ జోన్ రూల్. అంటే సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి ఈ రూల్ ఏదైతే ఉందో, నియమం, ఇందులోంచి జనాలు నివసించేటటువంటి ప్రాంతాలను మినహాయించండి. ఎందుకంటే ఇప్పుడు ఒక అటవీ ప్రాంతం ఉంది, అటవీ ప్రాంతానికి దగ్గరలో జనాలు నివసిస్తున్నారు. ఉదాహరణకి అటవీ ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి జనాలను వెంటనే ఖాళీ చేయమంటే ఎక్కడికి పోతారు వాళ్ళు? చాలా కష్టం అది. సో పోలవరం ప్రాజెక్టు లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లాంటి వాటిల్లో బాగా వచ్చే ఇబ్బందులు ఏంటంటే రిహాబిలిటేషన్, అంటే జనాల్ని ఒక ప్రాంతాల నుంచి మరొక ప్రాంతానికి తరలించడం అనేటటువంటి చాలా సమస్య. సో దీనికి సంబంధించి ఇది న్యూస్లో వచ్చింది కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇది ఎలాగా అడిగితే ఏ రాష్ట్రం అంటే కేరళని పెడతారు అనుకోండి. బట్ దీని మొత్తం విషయం ఏంటి అంటే ముందుగా దీన్ని డెఫినిషన్ చూద్దాం, నిర్వచనం చూద్దాం. ఎకో సెన్సిటివ్ జోన్స్ ఆర్ ఫ్రెజైల్ ఏరియాస్ అరౌండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ డిక్లేర్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అంటే మనకి మొత్తం మంత్రిత్వ శాఖల్లో ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ఒకటి ఉంది. దాని పేరే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అంటే పర్యావరణము, అడవులు మరియు వాతావరణ మార్పులకు సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ. దాన్నే MOEFCC అంటారు షార్ట్కట్లో. ఓకే, సో ఈ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందంటే ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే రక్షిత ప్రాంతాల చుట్టూ పరిధిలో ఉన్నటువంటి
కొన్ని ప్రాంతాలను పర్యావరణ సున్నిత ప్రాంతాలు లేదా పర్యావరణ సున్నిత మండలాలు అని కూడా అంటారు కొన్ని చోట్ల, కొన్ని పుస్తకాల్లో. జనరల్గా అయితే మీరు ప్రాంతాలు అనండి. పర్యావరణ సున్నిత ప్రాంతాలుగా ప్రకటిస్తుంది. సో ఈ పర్యావరణ సున్నిత ప్రాంతాలు ప్రకటించడానికి అధికారం ఉన్నటువంటి సంస్థ ఏది అని ప్రశ్న రావచ్చు. ఒకవేళ అలా వస్తే మీ ఆన్సర్ ఏమవ్వాలి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 చూద్దాం. అసలు ఈ కాన్సెప్ట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బ్యాక్గ్రౌండ్. ఇది మీకు తెలిసే అవకాశం లేదు, పుస్తకాల్లో కూడా ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు అంటే 2011 అంటే మేము యూపీఎస్సీ మొదలెట్టినప్పుడు ఆ టైంలో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇది. అబ్బో అప్పట్లో ఇప్పుడు జిఎస్టీ మీకు న్యూస్ పేపర్లో ఎట్లా వస్తుంది అంత దారుణంగా వచ్చినాయి ఈ న్యూస్. ఇది ఏంటంటే 2011 ప్రాంతంలో వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమల పైన పశ్చిమ కనుమలు తమకున్నటువంటి పర్యావరణ ప్రాముఖ్యతను కోల్పోతున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నియమించినటువంటి ఒక కమిటీ పేరు మాధవ్ గాడ్గిల్ కమిటీ. ఈయనే మాధవ్ గాడ్గిల్. ఈ మాధవ్ గాడ్గిల్ కమిటీని అసలు ఎందుకు వేశారు అంటే, మాధవ్ గాడ్గిల్ కమిటీని వేసినటువంటి ఉద్దేశం పశ్చిమ కనుమలు అనేటటువంటివి మన దేశంలో హిమాలయాల తర్వాత అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రదేశాలు. హిమాలయాలు మంచు పర్వతాలు నదుల పుట్టుకకు కారణమైతే పశ్చిమ కనుమలు అద్భుతమైనటువంటి అడవులు, జనరల్గా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం, అంటే నిత్యం పచ్చదనం ఉండేటటువంటి అడవులకు ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రదేశాల్లో చాలా ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశాలు పశ్చిమ కనుమలు. మీకు దాదాపుగా పశ్చిమ కనుమలు పైన ఉన్నటువంటి గుజరాత్ నుంచి కింద ఉన్నటువంటి కేరళ, తమిళనాడు వరకు విస్తరించి ఉన్నాయి. ఈ పశ్చిమ కనుమల్లోనే మనకి అనేకమైనటువంటి అటవీ ప్రాంతాలు, కొండలు, కోనలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అలాగే చాలా నదీ జలాలు కూడా పుట్టుకకు కారణమైనటువంటి ప్రాంతాలు ఇవన్నీ. అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గోవా, అలాగే మహారాష్ట్ర, అలాగే కింద ఉన్నటువంటి కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాలలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యకలాపాల వల్ల ఈ పశ్చిమ కనుమలు అనేవి ధ్వంసం అవుతున్నాయని ఒక నివేదిక ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజము? ఒకవేళ అది కనుక నిజమైతే మనం చేపట్టేటటువంటి అభివృద్ధి కార్యకలాపాలు పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యానికి, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మనం ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ పేరే మాధవ్ గాడ్గిల్ కమిటీ. అయితే ప్రభుత్వం కూడా ఊహించినటువంటి విధంగా ఈ మాధవ్ గాడ్గిల్ అనేటటువంటి వ్యక్తి ఒక రిపోర్ట్ ఇచ్చినాడు. ఈయన ఇచ్చినటువంటి నివేదికలో ఈయన ఏం పేర్కొన్నాడంటే, మొత్తం 1,29,037 కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ కనుమలు అన్నీ కూడా సున్నితపు ప్రాంతాలుగా ప్రకటించండి, పర్యావరణ సున్నితపు ప్రాంతాలుగా ప్రకటించండి, అంటే ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించండి. ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం మాత్రమే కాదు, అక్కడ ఇప్పటికే ఉన్నటువంటి డ్యాములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేయండి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రీస్ అంటే ఏవైతే మనకి పరిశ్రమలు ఉన్నాయో వాటిని కూడా అక్కడ నుంచి తొలగించండి. ఈ పశ్చిమ కనుమల్లో నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను కూడా ఖాళీ చేయించండి. మొత్తం పశ్చిమ కనుమల్ని ఏమాత్రము కూడా ముట్టుకోకుండా వాటిని ప్రకృతి పరంగా అలా వదిలేయండి. ఇలా వదిలేస్తే కనుక మన దేశంలో మళ్ళా పర్యావరణానికి సంబంధించి జీవ వైవిధ్యం మళ్ళా పునరుద్ధరించబడేటటువంటి అవకాశం తగ్గుతుంది, లేదంటే మొత్తం కోల్పోతామని రిపోర్ట్ ఇచ్చినాడు. అయితే ఈ రిపోర్ట్ని ఆ రోజు ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం ఎక్కువగా కాదు కానీ ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి. ఎందుకు వ్యతిరేకించినాయంటే, మహారాష్ట్రలో దాదాపుగా మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు పైన కనిపిస్తోంది 2,159 ప్రాంతాలు, అంటే ముఖ్యంగా చెప్పాలంటే విలేజెస్, గ్రామీణ ప్రాంతాలు. 1,576 ఏమో కర్ణాటకలో, 135 తమిళనాడు, 123 కేరళలో, 99 గోవా, 64 గుజరాత్. టోటల్గా కలిపి 4,156 విలేజ్లు ఉన్నాయి. ఇవి ఏంటివి? కస్తూరి రంజన్ అని మరొక రిపోర్ట్ వచ్చింది, నేను దాని గురించి చెప్తాను. ఇంతకన్నా ఎక్కువ విలేజెస్ అంటే దానికి డబుల్ వేసుకోండి, అంటే దాదాపుగా 8,000 విలేజెస్ ఎన్నో ఉంటాయి. ఇన్ని విలేజెస్లో మొత్తం అంతా కూడా జరిగేటటువంటి కార్యకలాపాలని పక్క తప్పించాలి. సాధ్యమా? కాదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏవైతే చెప్పానో నేను, ఆ ప్రభుత్వాలన్నీ వ్యతిరేకించినాయి, ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర. దీనికి ప్రభుత్వం ఏం చేసింది? మళ్ళీ ఇంకో కమిటీ వేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక కరెక్టా కాదా, ఇంకో కమిటీ చెప్పండి అని చెప్పి. అప్పుడు వచ్చినటువంటి కమిటీ పేరే మాధవ్ గాడ్గిల్ కమిటీ ప్లేస్లో వచ్చినటువంటి కస్తూరి రంజన్ కమిటీ. కస్తూరి రంజన్ కమిటీ ఏం చెప్పింది? మాధవ్ గాడ్గిల్ చెప్పినట్టుగా 100% పశ్చిమ కనుమలు ఎకో సెన్సిటివ్ జోన్ కాదు, కేవలం 37% ఉన్నటువంటి వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమల్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటిస్తే సరిపోతుందని చెప్పింది.
సో అందులో భాగంగా ఈ రిపోర్ట్ వచ్చింది. అయితే ఈ రిపోర్ట్ను కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. సో ఈ మొత్తం కాన్సెప్ట్లో కస్తూరి రంజన, మాధవ్ గాడ్గిల్ అనేది ఎప్పటికీ తేల్లా. అంటే ప్రభుత్వం కస్తూరి రంజన్ రిపోర్ట్ కన్నా మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్నే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మాధవ్ గాడ్గిల్ని వ్యతిరేకించే కస్తూరి రంజన్ని సపోర్ట్ చేసాయి. ఎందుకంటే కాస్తో కూస్తో విలేజ్ని ఖాళీ చేయించకుండా ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది అనుకోండి, కేసీఆర్ గారు అమలు చేశారనుకోండి, మనం ఫస్ట్ తిట్టేది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్న, కేసీఆర్ని తిడతాం, అంతేనా? సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తతో ఉండాలి. కాబట్టి కస్తూరి రంజన్ రిపోర్ట్ని వాళ్ళు వ్యతిరేకించకుండా మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్ని వ్యతిరేకించినారు. సో ఈ కాన్సెప్ట్లో ఎకో సెన్సిటివ్ జోన్ అనేటటువంటిది 2011, 12, 13, 14 వరకు కరెంట్ అఫైర్స్. మధ్యలో ఏవో కొన్ని ఇబ్బందులు ఏం లేదు, వేరే అంశాలు రావడం వల్ల ఇది కొంచెం మూలన పడింది. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చింది తెర మీదకి, కాబట్టి ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనం చూడాల్సిన అంశాలు, అసలు ఎకో సెన్సిటివ్ జోన్ని ఎవడు నోటిఫై చేస్తాడు? చూడండి, ఎకో సెన్సిటివ్ జోన్స్ ఆర్ నోటిఫైడ్ బై MOEFCC. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఈ ఎకో సెన్సిటివ్ జోన్ని ఏ ప్రాంతాల దగ్గర మనం చేస్తాము? ఆల్రెడీ చెప్పాను, రక్షిత ప్రాంతాలు అంటాం. రక్షిత ప్రాంతాలు అంటే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్. 1, 2. పర్పస్, ఉద్దేశం ఏంటి? టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ షాక్ అబ్జార్బర్స్ టు ద ప్రొటెక్టెడ్ ఏరియాస్. అంటే మీకు జనరల్గా మీరు ఎప్పుడైనా చూడండి, కాలుష్యపరమైనటువంటి అంశాలు ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు చూడండి, విలేజ్ గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. కాలుష్యం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. ఎందుకు అంటే మనం కాలుష్యానికి బాగా దగ్గరగా ఉంటాం. కాలుష్యానికి దగ్గరగా ఉంటాం అంటే నా ఉద్దేశం ఏంటి? పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా నడిచేటటువంటి వాహనాలు, డీజిల్ పెట్రోల్తో నడిచేటటువంటి ఇతర వాహనాలు, లేదని అనుకుంటే పరిశ్రమలు, వాటి నుంచి వచ్చేటటువంటి ఉద్గారాలు, అంతేకాకుండా కాంక్రీట్ స్ట్రక్చర్స్, వాటి నుంచి వచ్చేటటువంటి దుమ్ము ధూళి, వీటిలన్నింటికి ఎడిషనల్గా మళ్ళీ ఏం చెప్పుకోవాలి మనము? చెట్లు పెంచడం అనేటటువంటి తక్కువ. చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని నరికేసి మనం దాని ప్లేస్లో అర్బనైజేషన్, పట్టణీకరణ అనేటటువంటి చేస్తూ ఉంటాం. అదే మీరు విలేజ్ అంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఈ ఇబ్బంది ఉండదు. అంటే ఇక్కడ మీకు జనరల్గా ఏంటి, ఎక్కడైతే పట్టణీకరణ జరుగుతుందో అక్కడ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, పట్టణాలు ఉన్నాయి, పట్టణాల తర్వాత ఎక్కడో పట్టణాలకు దూరంగా అడవులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పట్టణాల్లో జరిగేటటువంటి కాలుష్యం అడవులకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందిగా. అట్లా కాకుండా పట్టణాలకి అడవులకి మధ్య మనం ఒక బఫర్ జోన్ పెట్టామనుకోండి, సో ఈ పట్టణాల నుంచి వచ్చేటటువంటి కాలుష్యం అంతా ఈ బఫర్ జోన్లో ఆగిపోయి అడవుల సంరక్షణ అనేటటువంటి తేలిగ్గా అవుతుందిగా. అంటే ఉదాహరణకి మీరున్నారు, నేనున్నాను, మీరు నా మీద అటాక్ చేసినారనుకోండి, నేను మధ్యలో ఒక కాలువ పెట్టాను అనుకోండి, ఇది దాటి రావడం మీకు కష్టమేగా. అదేగా పూర్వకాలంలో యుద్ధాలు చేసేటటువంటి ప్రక్రియ, మోట్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ కూడా ప్రభుత్వం ఏం చెప్తోందంటే అడవులు, పట్టణ ప్రాంతాలు లేదా మనుషులు ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంతాలు రెండింటికి మధ్యలో కనుక ఒక బఫర్ జోన్ పెట్టగలిగితే ఏమవుతుంది? అప్పుడు ఈ కాలుష్యం వల్ల ఇబ్బంది పడేటటువంటి అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ బఫర్ జోన్ ఆపుతుంది. దాన్నే ఎకో సెన్సిటివ్ జోన్ అన్నారు. అంటే 2 ప్రాంతాలకి మధ్యలో వచ్చేటటువంటి బఫర్ జోన్నే మనం ఏమంటాం? సున్నిత ప్రాంతాలు అంటాం, పర్యావరణ సున్నిత ప్రాంతాలు అంటాం. అలాగే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణుల జాతీయ బోర్డు ఏం చెప్పింది? ద డీలియేషన్ ఆఫ్ ఎకో సెన్సిటివ్ జోన్స్ హ్యావ్ టు బి సైట్ స్పెసిఫిక్. అంటే ప్రతి చోట ఎకో సెన్సిటివ్ జోన్ను ప్రకటించకూడదు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని ఎంత మేరకు ఎకో సెన్సిటివ్ జోన్ వేయాలనేటటువంటి వాటిపైన మనం నివేదికలు తీసుకోవాలి, విధి విధానాలు రూపొందించాలని చెప్పింది. దీంతో పాటుగా యాక్టివిటీ షుడ్ బి రెగ్యులేటివ్ ఇన్ నేచర్. అలాగే పూర్తి స్థాయిలో ఈ ఎకో సెన్సిటివ్ జోన్లో మనం చేసేటటువంటి కార్యకలాపాలు అన్నింటినీ కూడా నిషేధించరాదు, కేవలం నియంత్రించాలి. అయ్యా నియంత్రణ వేరు, నిషేధం వేరు. నిషేధం అంటే పూర్తిగా జీరో, నియంత్రణ అంటే ఏంటి? దానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, వాటిని నియంత్రణ అంటాం. అది ఇక్కడ ఇచ్చినటువంటి అంశం. అలాగే నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ అంటే జాతీయ వన్యప్రాణుల కార్యకలాపాల విధానం అని ఒకటి ఉంది. ఇందులో ఏం చెప్పారు? 2002, 2016లో ఏరియా అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ వైటల్లీ ఎకలాజికల్ కారిడార్ లింక్స్. అంటే ఏవైతే రక్షిత ప్రాంతాలకు బయట ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో జీవ వైవిధ్యం ఆధారంగా చూస్తే అవి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతాలు. ఉదాహరణకి ఒక అడవి ఉంది ఏ, ఇంకొక అడవి ఉంది బి. ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులు బి అడవిలో ఉన్న జంతువుల దగ్గరికి పోకూడదని ఏమన్నా రూల్ ఉందా?
మనలాగా వాళ్ళకి సబ్ రిజిస్టారు, దానికి అగ్రిమెంట్స్ ఇట్లా ఉండవు కదా. ఎక్కడైనా సరే ఒక పులి మరొక చోట కూడా వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక అడవిలో ఉన్నటువంటి జంతువులు మరో అడవిలోకి వెళ్ళాలంటే మధ్యలో ఉన్నటువంటి రోడ్డు లేదంటే మనుషులు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి దాటి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, మనుషులకి ఈ ప్రాణులకి మధ్య ఏవైనా ఇబ్బందులు రావచ్చు. లేదా మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, ఏవైనా వెహికల్స్తో మనం గుద్దేస్తాం, కొన్నిసార్లు చచ్చిపోతాయి అవి. ఎన్నిసార్లు జరగలేదు ఇట్లాంటివి? తిరుపతి రోడ్డు పైన, ఘాట్ రోడ్డు పైన, శ్రీశైలం ఘాట్ రోడ్డు పైన జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటివి రావచ్చు. కాబట్టి ఆ వైటల్ ఎకలాజికల్ ఇంపార్టెంట్ కారిడార్స్ని కాపాడండి. అవి కాపాడాలంటే ఇట్లాంటి ఎకో సెన్సిటివ్ జోన్స్ ఉండాలి. అలాగే సెక్షన్ 3 ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ రూల్స్ అంటే పర్యావరణ పరిరక్షణ నియమాలు సెక్షన్ 3కి సంబంధించి కూడా ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఈ పూర్తి స్థాయి అడవులు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల సంరక్షణకు తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం ఉంది. అలాగే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో అసలు ఎకో సెన్సిటివ్ జోన్ అన్న పదం లేదు, కానీ అడవుల్ని సంరక్షించాలి అనేటటువంటి ఒక క్లాజ్ ఉంది. కానీ ఎకో సెన్సిటివ్ జోన్ అనేటటువంటి పదం మాత్రం లేదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు ఏంటంటే, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో ఎకో సెన్సిటివ్ జోన్లు అనేటటువంటివి ఇవ్వబడ్డాయి. తప్పు. ఎకో సెన్సిటివ్ జోన్లు అనే పేరు లేదు, కానీ ఎకో సెన్సిటివ్ జోన్స్ అనేటటువంటి వాటిని మనం క్రియేట్ చేయడానికి కావాల్సిన నియమాలు ఉన్నాయి. ఆ పేరు లేదంతే. అర్థమవుతుందా? అంటే సింపుల్గా చెప్పాలంటే బ్రిటిషర్స్ ముందు మన దేశంలో ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఉంది, కానీ ఆ పేరు లేదు. కానీ మన రాజులు ప్రజాస్వామ్యబద్ధంగానే పాలించారు. అట్లా ఇక్కడ కూడా. సో అలాగే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి మొత్తం పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని నిషేధించవచ్చు. అవే ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే. అలాగే 32 సెక్షన్ V ప్రకారం ఏంటి, అదే కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిశ్రమలను అలౌ చేయొచ్చు, కావాలనుకుంటే నిషేధించవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మీకు కేంద్ర ప్రభుత్వం కావాలనుకుంటే అలౌ చేస్తుంది, వద్దనుకుంటే ఆపేస్తుంది. సో ఎక్కడా కూడా పర్యావరణాన్ని కాపాడడానికి ఖచ్చితమైనటువంటి విధి విధానాలు లేవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, కుదరదు, ఖచ్చితంగా వాటిని కాపాడాలనేటటువంటి ఒక ఆర్డర్ని పాస్ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి అంశం. దస్ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకో సెన్సిటివ్ జోన్. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలు పూర్తి స్థాయిలో విధి విధానాలుగా లేవు. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలు పూర్తి స్థాయి పర్యావరణాన్ని కాపాడేందుకు గాను సరిపోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోంది, ఎకో సెన్సిటివ్ జోన్ అనేటటువంటి వాటిని ప్రకటించడానికి పూనుకుంది. ఇది మొత్తంగా వచ్చినటువంటి అంశం. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ అంటే వన్యప్రాణి సంరక్షణ వ్యూహం 2002 ప్రకారం ఒక ఎకో సెన్సిటివ్ జోన్ ఎంత ప్రాంతంలో ఉండొచ్చు గరిష్టంగా, ఇది అడుగుతాడు ఎగ్జామ్లో. 10 కిలోమీటర్లు ఉండొచ్చు. 10 కిలోమీటర్లు కనుక నిజంగా పెట్టామనుకోండి, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖాళీ చేయించాల్సి వస్తుంది. అలాగే ఇన్ ద కేస్ ఆఫ్ సెన్సిటివ్ కారిడార్స్ కనెక్టివిటీ ఎకలాజికల్ ఇంపార్టెంట్ ప్యాచెస్ ఇట్ కెన్ గో బియాండ్ 10 కిలోమీటర్స్. ఈవెన్ 10 కిలోమీటర్ల కన్నా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు కొన్ని సందర్భాలలో. అలాగే దీని తాలూకు ఇంపార్టెన్స్ ఏమవుతుంది, పట్టణీకరణ తాలూకా ప్రభావం ఏదైతే ఉందో అది అడవులపైన తగ్గుతుంది. దానివల్ల మన పర్యావరణాన్ని రక్షించవచ్చు. 2, లోకల్ ఏరియా కమ్యూనిటీస్ ఆర్ ఆల్సో ప్రొటెక్టెడ్. అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తులు లేదా స్థానిక సంఘాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కాపాడే ప్రయత్నం చేయొచ్చు వీటి నుంచి. ఎకో సెన్సిటివ్ జోన్స్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ షాక్ అబ్జార్బర్. ఇందాకే చెప్పాను, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దే హెల్ప్ ఇన్ ఇన్సిట్యూ కన్జర్వేషన్. ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక అడవి ఉంది, అడవిలో కొన్ని జంతువులు ఉన్నాయి. ఆ అడవిలో ఉన్నటువంటి జంతువుల్ని మీరు అక్కడే కాపాడే ప్రయత్నం చేస్తే ఇన్సిట్యూ అంటారు. వాటిని పట్టుకొచ్చి జూలో పెట్టారనుకోండి, అది ఎక్సిట్యూ కన్జర్వేషన్ అవుతుంది. సో ఇన్సిట్యూ కన్జర్వేషన్ చేయొచ్చు. అలాగే దే మినిమైజ్ ఫారెస్ట్ డిప్లీషన్ అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. అంటే మన అడవుల్ని ఏవైతే మనం ఇబ్బంది పెడుతున్నామో, అడవుల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని ఏదైతే మనం నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే చేస్తున్నామో, ప్రతికూల ప్రభావాలు, ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. సో ఇది మొత్తంగా చెప్పింది. సో యాక్టివిటీస్ పర్మిటెడ్, ఇది ఇంపార్టెంట్. అంటే ఎకో సెన్సిటివ్ జోన్లో ఏ కార్యకలాపాలను అనుమతించవచ్చు. హార్టికల్చర్ ప్రాక్టీసెస్, అగ్రికల్చర్, వ్యవసాయం చేయొచ్చు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఇప్పుడు వర్షపు నీరు ఏదైతే ఉందో దాన్ని మీరు హార్వెస్టింగ్ చేయొచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రీయ వ్యవసాయం చేయొచ్చు. రెన్యూబుల్ ఎనర్జీస్, పునరుత్పాదక శక్తి, గ్రీన్ టెక్నాలజీ, ఇవన్నీ చేయొచ్చు. మరి ఏవి నిషేధించాలి? కమర్షియల్ మైనింగ్ తెలుసు కదా, మైనింగ్ చేసామంటే మొన్న ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో చేసిన రుషికొండ మొత్తం పడిపోయింది. సో అట్లాంటి కమర్షియల్ మైనింగ్స్ చేయకూడదు. 2, సా మిల్స్, ఇండస్ట్రియల్ కాజింగ్ పొల్యూషన్ అంటే పరిశ్రమలకి సంబంధించి ఏవైతే జీవ వైవిధ్యానికి ఇబ్బంది పెడతాయో వాటిని నిషేధించాలి. అది ఇందులో ఇచ్చాడు. టూరిజం, ఇవన్నీ కూడా. అలాగే యాక్టివిటీస్ రెగ్యులేటెడ్, వేటిని నియంత్రించవచ్చు అంటే కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి వేటిని అలౌ చేయొచ్చు. చూద్దాం. హోటల్స్, అలాగే రిసార్ట్స్,
ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్, కొన్ని చెట్లను మాత్రమే నరకాలి, అన్నిటినీ కాదు. అలాగే కమర్షియల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ వాటర్, అంటే ఏవైనా తాగునీటి అవసరాల కోసం న్యాచురల్ వాటర్ని వాడుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్స్, కేబుల్స్, డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిస్టమ్, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు ఇట్లాంటివి కావాలని అనుకుంటే ఎలక్ట్రిఫికేషన్ ఇట్లాంటివన్నీ చేయొచ్చు. అలాగే హెవీ టెక్నాలజీ, పెస్టిసైడ్స్, వైడనింగ్ ఆఫ్ రోడ్స్, ఇవన్నీ కూడా ఏంటి, నియంత్రణ పాటించి చేయాలి, అంతేగాని మీ ఇష్టానుసారం చేయడానికి ఉండదు. సో కాబట్టి ఇక్కడ 3 చూసాం, వేటిని అనుమతించవచ్చు, వేటిని నియంత్రించవచ్చు, వేటిని నిషేధించవచ్చు. ఈ 3 ఎగ్జామ్లో అడుగుతాడు. క్వశ్చన్ ఆఫ్ ద డే, ఎకో సెన్సిటివ్ జోన్స్ ఆర్ ద ఏరియాస్ డిక్లేర్డ్ అండ్ డిమార్కెటెడ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద ఎకో సెన్సిటివ్ జోన్లు ప్రకటిస్తారు. ఇట్ ప్రొహిబిట్స్ ఆల్ కైండ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్, అంటే ఒక మనిషి చేసేటటువంటి కార్యకలాపాలు అన్నింటినీ కూడా ఇక్కడ నిషేధిస్తారు ఈ జోన్లలో. అగ్రికల్చరు, సర్వైవల్ యాక్టివిటీస్ తప్ప. కరెక్టో కాదో మీరు చెప్పండి. ఇప్పటి నుంచి చాలామంది కమెంట్స్లో పెట్టారు సార్ రైట్ ఆన్సర్ ఏది అని. ఈ వీడియో చేశాను కదా, ఇప్పుడు ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ ఫస్ట్ స్లైడ్గా వస్తుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. This video is brought to you by AKSIAS.